ఏం మాట్లాడుతుంది రామకృష్ణ గారు? మనోడు తండ్రి కోళ్ళగా అయిపోయాడు. రాంగ్ సైడ్ రబ్ చేసి ఉంటాడు. మనోడికి రబ్బింగ్ ప్రోగ్రామ్ పెట్టేసింది. వచ్చేస్తాను. రండి మేడం, రండి. ఇదిగో మేడం, మీరు అడిగిన రామకృష్ణ ఇతనే. హలో, ఫోన్లో నన్ను ఏమే ఏంటే అన్నది నువ్వేనా? అవును ఆయనే. అయితే ఇప్పుడేంటి? థ్యాంక్ యూ ఫర్ యూ సపోర్ట్ సీన్ గారు. టీమ్ స్పిరిట్ అండి. ఏంట్రా స్పిరిట్ లిక్కరు? మిస్టర్ మేనేజర్, మేడం, ఇవాళ సాటర్డే క్లోజింగ్ టైం కాబట్టి వదిలేస్తున్నా. మండే మార్నింగ్ 10:30 కల్లా నా మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసి యాక్సిస్ బ్యాంక్ కి మార్చేయండి. అయ్యో ఆవేశంలో ఏ డెసిషన్ తీసుకోవద్దు మేడం. నైట్ కూర్చొని పెగ్గేస్తూ కూల్ గా ఏసీ వేసుకొని కూల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మేడం. అంటే ఏంటి? లోన్ ఎప్పుడు తీసుకోవాలో వీడు చెప్తాడు, డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలో నువ్వు చెప్తావా నాకు? అయ్యో నా ఉద్దేశం అది కాదు మేడం. ఏంటి సార్ ఆవిడ బతిమాలతారు? మన బ్యాంక్ లో ఉన్న శతకోటి ఎంటుకల్లో ఒక ఇంటికి ఇవిడి. అమ్మ నువ్వు లాంచ్ చేయొచ్చమ్మా. నన్ను వెంట్రుకంటావా? అంటాము. అయితే ఏంటంట? రామకృష్ణ గారు టీమ్ స్పిరిట్ అండి. ఆ షేక్ హ్యాండ్ ఏంట్రా? ఆ నవ్వులేంటి? మేనేజర్, మేడం మండే 10:30కి యాక్సిస్ బ్యాంక్ నుంచి అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాల్ రాకపోతే నేను కన్స్యూమర్ కోర్ట్ లో ఉంటాను, నువ్వు నటి రోడ్డు మీద ఉంటాను. గుడ్ బై. ఓకే ఓకే బై బై బై. చాలా మందిని చూసాను మేడం, వెళ్ళు. బ్యాంకులో 100 వెంట్రుకలు ఉంటాయి. ఈ బ్యాంకుకి ఆవిడ ఒకటే వెంట్రుక. అసలు ఆ వెంట్రుక చిచి ఆవిడ అకౌంట్స్ కోసమేనయ్యా ఈ బ్రాంచ్ ఓపెన్ చేసింది. ఆవిడేమన్నా పెద్ద పుడింగా? ఇప్పుడు ఇంకే ఐశ్వర్య మ్యామ్. ఐశ్వర్య రాయ్ కాదు కదా? ఆవిడ కంటే ఎక్కువ. బ్లూ కార్ట్ ఇండియాకే మేనేజ్మెంట్ హెడ్. మీకు విషయం తెలుసా? మేడం తలుచుకుంటే ఆవిడే ఒక బ్యాంక్ పెట్టేయగలదు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఎట్టమనండి చూద్దాం. ఈ నోటు దోలే వద్దంది. ఇదంతా నాకు తెలియదు. ఆవిడ ఒక్కరోజు టైం ఇచ్చింది నాకు. అదే ఒక్కరోజు మీ ఇద్దరికి ఇస్తాను. ఆవిడ అకౌంట్స్ అన్ని ఈ బ్యాంక్ లో ఉండేలా చూడాలి. లేకపోతే మీ ఇద్దరు ఈ బ్యాంక్ లో లేకుండా నేను చూస్తా. ఎవడా రేయ్? ఓకే. హలో కాజాబాయ్. కాజాబాయ్ ఇప్పుడు కుదరదంటే ఎలా? ఆల్రెడీ గెస్టులు కూడా వచ్చేసారు. మనల్ని అంటుంది. మనుషులు లేకపోతే కనీసం నువ్వన్నరా? ఈ రోజు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. కృష్ణ గారు మనం ఎస్కేప్ అవడం బెటర్ అండి. హలో, మీరు ఐశ్వర్య మ్యామ్. మీరెవరు? సల్మాన్ అండ్ షారుఖ్ ఖాన్. మీరు ఉండండి సీన్ గారు. ఏమైంది బాబీ? ఇక్కడికి కూడా వచ్చారా? కనిక ఫోన్ ఇవ్వు, పోలీసులకు ఫోన్ చేస్తా. మేడం 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 ప్లీజ్ మేడం, మేము చెప్పేది ఒక్కసారి వినండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. జస్ట్ వెంట్రుకే కదా. స్పెల్లింగ్ మిస్టేక్ Shut మేడం. up. ప్లీజ్ మేడం. జస్ట్ గెట్ అవుట్. ఈ మాట తప్ప మీరు ఏమైనా చెప్పండి మేడం, మేము చేస్తాం. అవును మేడం. కనిక వీళ్ళని తోసేయ్ ఇప్పుడే. గుండమ్మ నువ్వే చెప్పు. ఏంటి? అమ్మ 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 పాంత ఫిగర్ లో మీరే నాకు చెప్పండి. ఏమా ఫిగర్స్ మీరన్నా ఆవిడ కొంచెం చెప్పండి అమ్మా. ఏంటి సార్ ఇప్పుడు ఎప్పుడు చూసినా నలుగురు బౌన్సర్లు వేసి తిరుగుతుంది, మన పని వద్దంటారా? అవపోతే వదులుతామా ఏంటి? కాలు మేము పడిపోయి సీన్ గారు. కనిక ఏం చేస్తున్నావే? ఏమే మీకు మీకు ఏం గొడవలు ఉన్నాయో తెలియదు నాకు. బట్ ఇప్పుడు మనం ఏం చెప్పినా వింటారు ఇల్లు. అసలే కాజాబాయ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు కదా. సో వీకెండ్ కూడా వేస్ట్ అయిపోతుంది. నువ్వు ఆగవే, నువ్వు ఒప్పుకోవే, మనం వాడేద్దాం. నో నో నో, దానికి వీళ్ళు వద్దంటే వద్దు. నువ్వు వాడకు, నాకు వదిలే. నీకు వాళ్ళ సంగతి తెలియదు కదా. వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు కదా. ఒక్క నిమిషం టైం ఇవ్వు, మొత్తం సెట్ చేయాలి. కనిక సీన్ గారు, నిజంగా బ్లూ కార్ట్ మీద ఈ పాప ఎంత సంపాదించిందంటారా? ఏమోనండి ఫిగర్లు చూస్తే నాకు డౌట్ గా ఉంది. ఏదైతేనే ఫిగర్లు బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇలాంటి సెటప్ మనకే ఒకటి ఉండాలి. మన అకౌంట్స్ ఓకే అయిపోతే నలుగురు ఐదు ఎంకరేజ్ చేద్దాం. ఉండమ్మా. పర్ఫార్మెన్స్ వేస్ట్. ఇంతకీ మేడం గారు ఏమన్నారండి? తను మీ మీద చాలా కోపంగా ఉంది. మీరే ఎలాగైనా ఆమె ఒప్పించాలండి, లేకపోతే మా జాబ్స్ పోతాయి. నాకేంటి సీన్ గారు, మీరు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే? హలో హలో హలో, అలా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళండి. అక్కడ లెఫ్ట్ తీసుకోండి. 200 మీటర్స్ దాటాక రైట్ తీసుకోండి. అక్కడ లెఫ్ట్ లో 4th షాప్. అది ఆగ్రా వైన్స్ షాప్ ఏంటి? నేను చెప్పేది అదే షాప్. అక్కడికి వెళ్ళి 8 బీర్లు తీసురండి. చూడగానే అనుకున్నాను మీరు నేను బీర్లు మానేత్తే కానీ సన్నబడం. తాగడానికి కాదు, తలంటుకోవడానికి. బీర్తో తలంటుకుంటే జుట్టు పట్టులా అవుతుంది. దానికి బీర్ షాంపూలు ఉన్నాయి కదా, బీర్ ఎందుకో? తల్లి పాలకి డబ్బా పాలకి తేడా లేదా? దానికి దీనికి పోలికేంటి రామకృష్ణ గారు? నాకు అర్థం మీకు పోలిక కావాలా, హెల్ప్ కావాలా? జాబ్ కావాలి. రండి సీన్ గారు, ఇంకా ఎక్కడ ఉంటే స్నానాన్ని కూడా బీర్లు. బాబు 2 స్ట్రాంగ్ బీర్లమ్మా. ఇలా ఉంటాయి ఓకేనా? చిల్డా హాటా? కూలింగ్ పోలేదు కదా? మేడం గారు కూలయ్యారా? తెలియకపోతే మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అసలు మీలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పలేదు. గెట్ అవుట్. అది తప్ప మీరేం చెప్పినా చేస్తాం. రేపు 11 o'clock న్యూటన్ కేఫ్ వచ్చి అక్కడ అంతా సెట్ చేసేస్తా. ఓకే మేడం వెళ్ళు. పర్లేదు ఉంచుకో. సీన్ గారు సెట్ చేశారు. సారీ అండి నాకు పెళ్ళైపోయింది.
నేను ఉంచుకోమంది బిల్లుని. మన డబ్బులు ఎవరుతారు? మీకు డబ్బులు కావాలా హెల్ప్ కావాలా? జాబ్ కావాలి. మీకు బీర్లు కావాలా? ఆదా బరిసే అండి. ఏంటి మీరు పొద్దున ఆఫీస్ కి, రాత్రి ఇంటికి, ఇప్పుడు ఇక్కడికి ఏంటి స్టాకింగా? చిచి చిచి, మేము అలాంటి వాళ్ళం కాదండి. డోంట్ టాక్. నేను ఇక్కడ ఉంటానని మీకు ఎవరు చెప్పారు? హే, రాత్రి మీకు బీర్లు ఇచ్చాక పొద్దుటే ఇక్కడికి వస్తే మ్యాటర్ సెటిల్ చేసేస్తానని ఇస్నే బోలా. ప్లీజ్ మేడం, రోజంతా కష్టపడి పనిచేస్తే నెలాఖరక్కని జీతాలు రాని జీవితాలమై ఆ పైసా బోలేతో కైసా. మై డెసిషన్ ఇస్ ఫైనల్. క్యా బాత్ కర్రా మేడం? ఇదే తప్పు మీ బాబీ చేస్తే దానికి ఎంత పెద్ద శిక్ష విధిస్తారో చెప్పండి. సీను గారు, బాబీ ఎవరండి? ఇస్కా కొత్త అండి. ఓ ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆర్డర్ ప్లీజ్. Yeah, I'll have one gluten-free thin crust pizza, extremely thin crust, and I want you to add nice black and green olives, and I also want you to add a lot of jalapenos and less cheese. I want a lot of asparagus in that, and as I already told you, add some cashew chips and బ్రదర్, a lot of jalapenos. వెళ్ళి ఇంకొక అతను పంపించు. థ్యాంక్ యూ సార్. Hey, అతను ఎందుకు పంపించావు? అతను కొత్తోడండి. వాళ్ళు పాత యూనిఫామ్ ఇచ్చారు, తన కొత్త షూస్ కొనుక్కున్నాడు. ఆర్డర్ తీసుకునేటప్పుడు తన చేతులు వణుకుతున్నాయి. తేడా వస్తే ఉద్యోగం పోతుందన్న భయం ఫేస్ లో క్లియర్ కనిపిస్తుంది. ఆర్డర్ ప్లీజ్. అతను కొత్త. ఎస్ మ్యామ్. సరే, మళ్ళీ పిలుస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత షార్ట్ టైంలో ఇన్ని డీటెయిల్స్ నీకెలా తెలిసాయి? హ్యూమన్ ఐ 576 మెగాపిక్సెల్ మ్యామ్. మనిషి దాన్ని వాడటం మానేసి 16 మెగాపిక్సెల్ కోసం సెల్ ఫోన్ వాడుతున్నాడు. చా, నీ కళ్ళు అంత పవర్ఫుల్లా? సరే, ఈ రెస్టారెంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి చెప్పు. వినేవాడు ఉంటే ప్రతివాడు ఇలాగే ఫిలాసఫీ చెప్తాడు. టోటల్ ఏరియా 4570. 11 tables, 44 chairs, 35 customers, 20 male, 15 female, 9 waiters, 2 managers, 2 cleaning staff. 10 tables are occupied, 1 table is reserved. 5 tables are food served, 3 tables are waiting for food. ఒక టేబుల్ బిల్ కట్టలేదు, ఒక టేబుల్ ఫుడ్ ఆర్డర్ చేయలేదు. బిల్ కౌంటర్ ఇస్ ఇన్ ద లెఫ్ట్ సైడ్, హ్యాండ్ వాష్ ఇన్ ద రైట్ సైడ్. మీ ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారు, వాళ్ళని నలుగురు కుర్రాళ్ళు సైట్ కొడుతున్నారు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు. కనిపించేది ఓకే, కనిపించింది కూడా చెప్తావా? మేడం 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 ప్లీజ్ మేడం, తను అడిగిందని చెప్పానంతే. ప్లీజ్ మేడం, ఒకసారి మేనేజర్ కాల్ చేసి అకౌంట్స్ మార్చని చెప్పండి మేడం. మేడం చెడగొట్టారు రామకృష్ణ గారు. తను అడిగితేనే కదా నేను చెప్పాను సీన్ గారు. మేడం 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 ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, మేడం 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 ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేనేజర్కి ఫోన్ చేయి. మేడం ఫోన్ చేయి. అకౌంట్స్ తీసేస్తాను చెప్తారా లేకపోతే మమ్మల్ని తీసేయమని చెప్తారా? ఏం చెప్తే నువ్వు నా వెనకాల తిరగడం మానేస్తావో చెప్పు, అదే చెప్తా. అప్పుడు అకౌంట్ తీనేని చెప్పండి మేడం. సరే. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సార్, మేడం గారు మాట్లాడుతున్నారు సార్, ఒక్క నిమిషం మేడం. మేనేజర్, థ్యాంక్స్ థ్యాంక్స్. మార్నింగ్ సార్. మార్నింగ్. అబ్దుల్ సలీం నుంచి నువ్వు రికవర్ చేసిన ల్యాప్టాప్లో రాక్ సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మోర్ దెన్ దాట్, పాకిస్తాన్లో ఆపరేట్ చేస్తున్న మన ఏజెంట్స్ మొత్తం ఇన్ఫో దాంట్లో ఉంది. వాడికి ఎలా దొరికింది సార్? సలీంని పట్టుకుంటున్నప్పుడు రెడ్ జాకెట్ వేసుకున్న ఒకడిని షూట్ చేశావు, గుర్తుందా? వాడు రా అనలిస్ట్. ఆ ఇన్ఫర్మేషన్ కోసమే సలీం అక్కడికి వెళ్ళాడు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఐఎస్ఐకి వెళ్ళిందో లేదో ఇంకా తెలీదు. వెళ్ళలేదు. ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటే ఈ పాటికి మన ఏజెంట్స్ క్యాప్చర్ అయి ఉండాలి. అలా జరగలేదంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ సేఫ్. రేపు సలీంని కోర్టులో సబ్మిట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఇట్స్ టూ డేంజరస్ సార్. ఈ సీక్రెట్స్ తెలిసినవాడు సలీం ఒక్కడే. సలీం దగ్గర మనకు తెలిసిన విషయాల కన్నా వాడికి మన గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ డేంజరస్. అవి తెలుసుకోవాలంటే వాళ్ళకి సలీం ప్రాణాలతో కావాలి. సో ఖచ్చితంగా సలీంని రెస్క్యూ చేసే ప్లాన్ చేస్తారు.
రేపు కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు సలీంని రెస్క్యూ చేయబోతున్నారని ఇంటెల్ వచ్చింది. డేంజర్ ఉందని తెలిసి కూడా కోర్టుకి ఎందుకు సార్ తీసుకెళ్తాం? దీనికే భయపడితే ఇంకా దేశాన్ని ఏం కాపాడుతాం? ఏ రూట్లో తీసుకెళ్తున్నారు? రూట్ మ్యాప్ ఫైనల్ అయింది. తీహార్ జైలు నుండి కోర్ట్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేసిన కోర్టుకి రీచ్ అవడానికి 20 మినిట్స్ పడుతుంది. ఈ 20 మినిట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. తీహార్ జైలు దగ్గర కోర్ట్ సరౌండింగ్స్లో హెవీ సెక్యూరిటీ ఉంటుంది కనుక ఆన్ ది వేలోనే ట్రై చేస్తారు సార్. ఆన్ ది వేలోనే మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. వాడిని బయటికి తీసుకురాకండి సార్. తీసుకొస్తే తర్వాత బాధపడతారు. ఐ హావ్ ఆర్డర్స్ టు ఫాలో అర్జున్. ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్ సార్. సిటీలో ప్రతి 200 మీటర్స్ కి పోలీసులు ఉంటారు. ప్రతి జంక్షన్ లో పారామిలిటరీ బలగాలుంటాయి. మనల్ని దాటి వాడిని తీసుకెళ్లడం కష్టమే. इंडिया वालों को कान में बॉम्ब लगाना पड़ेगा. साला बस अगर मुझे कुछ हो गया तो हिंदुस्तान में आग लग जाएगी. కానీ ఇండియాలో కాదు, ఖురేషీ గుంటెల్లో, పాకిస్తాన్ క్యాంప్లో. Have you gone mad? When the hell you will stop this? వాడెందుకు సార్ మనకి? బతికున్నా కూడా నిజాలు చెప్పడు. వాడిని విడిపించుకునేదాకా ఖురేషీ ఊరుకోడు. ఇంకో తాజ్ హోటల్ క్యాప్చర్ చేస్తాడో లేదా ఎయిర్ బస్ హైజాక్ చేసి వాడిని వదలమంటాడు. వాడి ప్రాణాలతో మన పబ్లిక్ ప్రాబ్లం, తప్పించుకుంటే పాకిస్తాన్ లో ఉన్న మన ఏజెన్సీకి ప్రాబ్లం. హోమ్ మినిస్టర్ ని, మీడియాని, హ్యూమన్ రైట్స్ వాళ్ళని కన్విన్స్ చేయడం ఎంత పెద్ద ప్రాబ్లమో అర్థమవుతుందా నీకు? నాకు ఇండియా ముందు ఇవన్నీ చాలా చిన్నవి సార్. తప్పించుకోవడానికి ట్రై చేశాడని అబ్దుల్ సలీంని, తప్పించడానికి ట్రై చేశాడని వాళ్ళని ఆర్మీ చంపేసిందని చెప్పండి. ఖురేషీ తప్ప అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫుల్ సెక్యూరిటీ మధ్య అబ్దుల్ సలీంని జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్తుండగా అటాక్ చేసిన టెర్రరిస్ట్లకి ఆర్మీకి జరిగిన ఫైరింగ్ లో
అబ్దుల్ సలీం అతని అనుచరులు మరణించారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎంజాయ్ యువర్ టీ. హలో, ఎక్కడున్నావు? సారీ మా నీకు చెప్పలేదు. ఫ్రెండ్స్తో చిన్న పార్టీ. నాకు చెప్పకుండా పార్టీ చేసుకునే ఆ కొత్త ఫ్రెండ్స్ ఎవరో? కొత్త ఫ్రెండ్స్ కాదు, మన రామకృష్ణ వాళ్ళే. మన రామకృష్ణ వాళ్ళతోనా? ఓ, అందరు కలిసి ఒకే చోట మందు కొడుతున్నట్టున్నారు. ఆది కూడా అక్కడే ఉంటాడు. ఇటీ క్లాస్ పిక్తా. ఫోన్ కట్ చేశారు. అర్జున్, వీడికి పెళ్ళై ఒక పాప ఉంది, వీడి వైఫ్ ప్రెగ్నెంట్. వీళ్ళిద్దరికి లెక్కలేని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాట్స్ హ్యాపెనింగ్ టు యూ మ్యాన్? నాకు పెళ్లికి సెట్ అవ్వదు సార్. మా అందరికి సెట్ అయింది కదా సార్. మనం 2 లైఫ్స్ లీడ్ చేస్తున్నాం. ఒకటి అబద్ధం, ఇంకోటి నిజం. బుద్ధ అబద్ధం అందరికీ తెలుసు, నిజం మనం బయటికి చెప్పలేం. నన్ను నమ్మొచ్చే అమ్మాయికి అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు సార్. కమాన్ అర్జున్, నమ్మి వచ్చిన అమ్మాయి అర్థం చేసుకుంటుంది, తనకి నిజం చెప్పక్కర్లేదు. అర్థం చేసుకున్న అమ్మాయి నమ్ముతుంది, దానికి అబద్ధం చెప్పక్కర్లేదు. దట్స్ ఆల్ వెరీ సింపుల్. వై యు వాంట్ టు కాంప్లికేట్ దిస్? మనకు అలాంటి అమ్మాయి ఎప్పుడు దొరకాలి సార్? దొరుకుతుంది, వెతుకు, సర్చ్ ఫర్ ఇట్. మనకదే కదా పని. ఏం కాదు. ఏమైంది? బాబీ వారం రోజుల నుంచి తినట్లేదు, పడుకోవట్లేదు. నైట్ లో మూలుగులు, పొద్దున్నేమో అరుపులు. నైట్ మూలుగంటే అంటదా? ఎగ్జాక్ట్లీ డాక్టర్. అప్పుడప్పుడు తోక ఎత్తుతాడా? నేను రాగానే డాక్టర్. నేను మాట్లాడేది జంతువుల గురించి. మూలిగినప్పుడు కాలు ఎత్తుతాడా? హోల్ నైట్ డాక్టర్. హోల్ నైటా? చూడటానికి చిన్నదైనా సో స్ట్రాంగ్. మెడిసిన్ ఏమైనా? ఇది మెడిసిన్ తో తగ్గేది కాదు. వయసుకు వచ్చింది కదా, స్త్రీ స్పర్శ కోరుకుంటున్నాడు. అంటే అంటే ఇప్పుడు మనకి డేటింగ్ ఎలా ఉంటుందో అలాగే డాగ్స్ కి మేటింగ్ ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? దీంట్లో 2 ఉన్నాయమ్మా. ఒకటి ఆడకుక్కను చూసి ఫస్ట్ ఎయిడ్ చేయించడం, లేదంటే ఫసక్. ఫసక్ అదేంటి? ఇవి జాతి కుక్కలు. ఆడకుక్క కూడా సేమ్ జాతే ఉండాలి. ఏ కుక్క పడితే ఆ కుక్కని కల్పిస్తే ప్రాణానికే ప్రమాదం. రేర్ బ్రీడ్. కానీ ఇంత పెద్ద సిటీలో సేమ్ జాతిని ఎక్కడ వెతుకుతాం డాక్టర్? కుక్కల కోసం మీరు వెతకని అవసరం లేదు. మా పప్పికి 500 ఇచ్చేస్తే అడ్రస్ ఇస్తుంది. పప్పియా? పప్పి అంటే కుక్క అనుకుంటారా? మై రిసెప్షనిస్ట్. ఓ పప్పి. yes doctor. yes. వెళ్ళండి, పట్టుకో. థ్యాంక్ యూ డాక్టర్.